అన్నవరంలో ప్రసాదంలో ఎలకలు బొద్దింకలు బయటకు వస్తుంటే అది చూసి ప్రజలు అడుగుతున్నారు, అది గుర్తులేదా? విజయవాడలో కనకదుర్గమ్మ వారి గుడిలో ఆ మండపంలో ప్రముఖ మండపంలో బర్త్డే కేకులు కోస్తుంటే ఆగమశాస్త్ర విరుద్ధమని అంటే అది గుర్తులేదా? లడ్డూ కౌంటర్స్లో కరెంటు షాకు ఎర్తిచ్చి లైన్లో ఉన్నటువంటి భక్తులకి షాక్ కొట్టి పడిపోయినప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదే, అది గుర్తులేదా? ఇలా చెప్పుకుంటూ పోతే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి అనేక చోట్ల ఆగమ శాస్త్రాన్ని హత్య చేసి ఇస్కాన్ సంస్థకు అప్పగించి ఆగమ శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తుంటే దాని గురించి మాట్లాడరా? ఈ లడ్డూ కావాలా? తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు మాంసం లేదు, కల్తీ అయిందని చెప్తారు, కానీ జంతు మాంసం లేదని తేలేరు. ఇప్పుడు ఏంటి? నేను ఈ రిపోర్ట్ రాకముందు సిట్ రిపోర్టా, సిబిఐ సిట్ రిపోర్ట్ అనుకో, సిబిఐ రిపోర్ట్ అనుకో, కోర్టు తీర్పు అనుకో, రాకముందు మీ మాధ్యమంలోనే నేను చెప్పా, ఇది అవాకులు చవాకులు తప్ప ఇందులో నిజం లేదు, ఉండదు, కావాలంటే చూసుకోండి అన్న. వచ్చిందిగా, ఇప్పుడు అది పోయింది. బాత్రూమ్ కెమికల్స్ వాడారని చెప్పారు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు స్వయంగా కదా. బాత్రూమ్ కెమికల్స్ ఒక్క క్షణం ఆలోచించండి. బాత్రూమ్కి కెమికల్స్ రోజ్ వాటరు, పన్నీరు, గులాబీ నీళ్ళతో చేస్తారా? స్పిరిట్తో చేస్తారు, యాసిడ్తో చేస్తారు. వాటితో చేసిన కెమికల్స్ ప్రసాదంలో వాడారు అన్నారు. వాడితే ప్రసాదం ఆ రంగుతో ఉంటుందా? మనం ఆలోచించాలి. రాజకీయపరమైన విధానంలో స్వామివారిని, భగవంతుణ్ణి, భగవత్ ప్రసాదాన్ని ఇంత నీచ స్థితికి వాడుతున్నారా అని బాధగా ఉంది నాకు. ఎందుకు తిరుమల ప్రసాదం టార్గెట్గా ఇన్ని? ఏం లేదు, మేము ఇవి చెయ్యలేము అని చెప్పేశారు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోతే ఏమంటారో, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా ఓటమి వస్తుందన్న భయం పట్టుకుందో, ఏదో జరిగింది. దానివల్ల వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ లడ్డూ తప్ప సింహాచలంలో గోడ కూలిపోయి మృతి చెందిన విషయాలు గుర్తులేవా? అన్నవరంలో ప్రసాదంలో ఎలకలు బొద్దింకలు బయటకు వస్తుంటే అది చూసి ప్రజలు అడుగుతున్నారు, అది గుర్తులేదా? విజయవాడలో కనకదుర్గమ్మ వారి గుడిలో ఆ మండపంలో ప్రముఖ మండపంలో బర్త్డే కేకులు కోస్తుంటే ఆగమశాస్త్ర విరుద్ధమని అంటే అది గుర్తులేదా? లడ్డూ కౌంటర్స్లో కరెంటు షాకు ఎర్తిచ్చి లైన్లో ఉన్నటువంటి భక్తులకి షాక్ కొట్టి పడిపోయినప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదే, అది గుర్తులేదా? ఇలా చెప్పుకుంటూ పోతే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి అనేక చోట్ల ఆగమ శాస్త్రాన్ని హత్య చేసి ఇస్కాన్ సంస్థకు అప్పగించి ఆగమ శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తుంటే దాని గురించి మాట్లాడరా? ఈ లడ్డూ కావాలా? ఇదే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాటలో కూడా కదా, నేను చెప్పాను, అది కూడా చెప్పాను. ఈరోజు దాకా దానికి దిక్కులేదు. కాబట్టి ఇలా ఎన్నో రకాల విధానాలు జరుగుతున్నా అన్ని పక్కన అసలు ఎన్నాళ్ళు మాట్లాడతారు, ఎన్ని రోజులు మాట్లాడతారు? ఇదంతా ఏంటంటే కాలయాపన, ఏమీ లేదు, కాలయాపన మాత్రమే. ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలైనాయి? నేను ఒక సగటు మనిషిగా మాట్లాడుతున్నా, నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, ఒక సగటు మనిషిగా అడుగుతున్నా, ఎన్నాళ్ళు మనం ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాం? మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి? విద్యా సమస్య ఉంది, వైద్యం సమస్య ఉంది, పేదవాడి సమస్య ఉంది, రైతు సమస్య ఉంది, పిల్లల సమస్య ఉంది. పిల్లలు అంటే ఇన్ ద సెన్స్ పిల్లలకి ఏదైతే నువ్వు హామీ ఇచ్చావో 18,000 ఈ రోజుకి దిక్కులేదు, రాజధాని ఈ రోజు దిక్కులేదు. అమరావతి సమస్య అయితే చెప్పనే అక్కర్లా, జాబ్ క్యాలెండర్ ఏది నిరుద్యోగులకి? సో ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి అసెంబ్లీలో లడ్డూ వివాదం గురించి మాట్లాడడాన్ని ఎందుకో నాకు నచ్చల, అంతే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. ఓకేనా, శుభాశీస్సులు.